సో మనం ఎస్సీఓలో ఉన్నాం. రైట్. సో వీఆర్ ఇన్ ఎస్సీఓ. ఎస్సీఓ ఎందుకు చేస్తామంటే బికాస్ విజిబిలిటీ. ఓకే. వాట్ ఈస్ దిస్ విజిబిలిటీ అంటే మనం ర్యాంక్ అనేది కనిపించడానికి. సో మన వెబ్సైట్ టాప్లో కనిపించడానికి. దట్ ఈస్ కాల్డ్ విజిబిలిటీ. రీచ్, బ్రాండ్ అవేర్నెస్. రీచ్ టు అవర్ టార్గెట్ కస్టమర్స్ కీవర్డ్స్ కొట్టినప్పుడు మనం రీచ్ అవుతాం. అండ్ బ్రాండ్ విజిబిలిటీ ఆర్ బ్రాండ్ అవేర్నెస్. ఓకే. దీంట్లో మనం ఆన్ పేజ్ చేసాం. ఆన్ పేజ్లో కీవర్డ్ రీసెర్చ్ అండ్ కీవర్డ్ ప్లేస్మెంట్ ఆర్ కంటెంట్ ఆప్టిమైజేషన్ అని కూడా అనొచ్చు. Okay, we have done the content optimization. Okay, so now we were working on off page. So off page ante ఏంటి? So what is this off page? Why we need to do the off page? చాలాసార్లు ఏంటంటే చాలామంది ఏంటంటే ఆన్ పేజ్ అంటే ఓకే అర్థమైంది, కీవర్డ్స్, ఇలాంటి కీవర్డ్స్, వాట్ ఆర్ ద బెస్ట్ కీవర్డ్స్, దోస్ కీవర్డ్స్ వీ నీడ్ టు పుట్ ఇన్ ద కాంటెంట్, దట్ ఈస్ ద రైట్. బట్ ఆఫ్ పేజ్ ఎందుకు? సో వై ఎనీ వెబ్సైట్ నీడ్ ద ఆఫ్ పేజ్? ఆఫ్ పేజ్ ఎందుకు అంటే ఫస్ట్ ఈజ్ అథారిటీ. సో విల్ గెట్ ద అథారిటీ అండ్ we will get the we can rank we get the quality rank. So we'll improve the rank అనొచ్చు. And also here we'll get the referral traffic. సో వాట్ ఈస్ దిస్ రిఫరల్ ట్రాఫిక్? సో రిఫరల్ ట్రాఫిక్ అంటే మనం ఒక వెబ్సైట్కి వెళ్తాము, ఆ వెబ్సైట్లో మన వెబ్సైట్ లింక్ ఇస్తాము. సో దట్ ఆ వెబ్సైట్లో పర్టికులర్ వెబ్సైట్లో ఎవరైనా యూజర్ క్లిక్ చేస్తే మన వెబ్సైట్కి వస్తారు. ఓకే. సో కొంచెం స్టార్టింగ్లో కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది. సో ఇదేంది, ఎలా అవుతుంది అని. సో డోంట్ వరీ, వెరీ ఈజీ. కానీ కొంచెం హెక్టిక్ ప్రాసెసే. ఇట్ ఈస్ నాట్ ఏ వెరీ ఈజీ టు డూ ద ఆఫ్ పేజ్. ఆన్ పేజ్ అంత ఈజీగా కాదు. సో యూ హ్యావ్ టు వర్క్ ఏ లాట్. ఓకే. సో వాట్ ఈస్ దిస్ ఆఫ్ పేజ్? సో అథారిటీ అన్న దిస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్? సో ఆఫ్ పేజ్లో ఏమంటామంటే వీ నీడ్ టు గెట్ ద లింక్స్ ఫ్రమ్ అదర్ వెబ్సైట్. ఓకే. సో అదర్ వెబ్సైట్లో నుంచి మనం ఏదైతే వెబ్సైట్స్ ఉన్నాయి కదా, చాలా వెబ్సైట్స్ ఉంటాయి. ఆ వెబ్సైట్స్లో మన లింక్ ప్లేస్ చేయాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే మనకి వేరే వాళ్ళు రిఫరెన్స్ ఇవ్వడం, ఆర్ వేరే వాళ్ళు మన వెబ్సైట్ లింక్ వాళ్ళ వెబ్సైట్లో పెట్టడం. సో వేరే వాళ్ళు ఎందుకు పెడతారు? ఓకే. సో వై అదర్ పీపుల్ విల్ గివ్ ఎ లింక్? ఇక్కడే చాలామందికి చాలా డౌట్స్ వస్తాయి. సో వేరే వెబ్సైట్స్లోకి ఎందుకు వెళ్తాము, వెళ్ళినా ఎందుకు ఇస్తారు? సో దిస్ ఈజ్ ద థింగ్. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐఎమ్ నాకు జాబ్ కోసం నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. సో డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత నాకు జాబ్ అవసరం. సో జాబ్ కోసం నేను ఏం చేస్తాను? సో ఐ నీడ్ రిఫరెన్సెస్. ఫస్ట్ మనం ఏం చేస్తాం? రిఫరెన్సెస్ మీద ట్రై చేస్తాం. అంటే రిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ లింక్స్. నాకు ఎన్ని లింక్స్ ఉన్నాయో చూసుకుంటాం. సో నా రిఫరెన్సెస్ ఎవరెవరు ఉన్నారు, నా ఫ్యామిలీ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఆర్ ఎనీ అదర్ పీపుల్. ఓకే. సో ఫస్ట్ నేను చేసేది ఏంటంటే నేను వాళ్ళకి నా రెజ్యూమే పంపిస్తాను. సో దిస్ ఈజ్ ద లింక్స్. సో అక్కడ నుంచి ఏంటంటే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే. సో ఎక్కువ లింక్స్ ఉన్నాయి అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ఏ 100 మెంబర్స్ మీకు బాగా తెలుసు. సో ఈ 100 మెంబర్స్ చాలా కంపెనీస్లో పనిచేస్తున్నారు. సో మీకు ఎట్లా ఛాన్సెస్ అయితే ఉన్నాయి, 100 కంపెనీస్ ఒక కంపెనీలో జాబ్ దొరకదా అని ఒక హోప్ అయితే ఉంటుంది. రైట్. దిస్ ఈజ్ ద ఛాన్సెస్. అంటే బయట మీకు ఎలా లింక్స్ ఉన్నాయో ఇక్కడ గూగుల్ కూడా చూస్తుంది అనమాట. గూగుల్ ఈజ్ నథింగ్ బట్
సీయింగ్ వెదర్ వెబ్‌సైట్‌లోకి లింక్స్ ఉన్నాయా లేదా? వేరే వెబ్‌సైట్ నిజంగా వీడు బిజినెస్ చేస్తున్నాడా? బిజినెస్ చేస్తే వేరే వేరే వెబ్‌సైట్స్‌లలో కూడా లింక్స్ ఇవ్వాలి. సో, ఎలా ఇస్తున్నాడు? అలాంటి ఎలాంటి వెబ్‌సైట్స్ ఉన్నాయి? ఎంత మంచి వెబ్‌సైట్స్ ఉన్నాయి? ఆ వెబ్‌సైట్స్ ఎందుకిస్తున్నాయో ఇవన్నీ ఐడెంటిఫై చేస్తాయి. రైట్? సో, ఇంకోటేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఎగ్జాంపులే తీసుకుంటే నాకు 100 ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ 100 ఫ్రెండ్స్‌లో చాలామంది ఏందంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 ఫ్రెండ్స్‌లో కొంతమంది మనకు మంచి మంచి కంపెనీస్‌లో మేనేజర్స్ ఉన్నారనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 మెంబర్స్ ఉన్నారు. సో, 20 మెంబర్‌లో డెలాయిట్ కానీ, అసెంచర్ కానీ ఇలాంటి దాంట్లో మనకి మంచి మేనేజర్ అథారిటీ ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారనుకో. లేదా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ అన్నలో లేకపోతే ఎవరైనా ఉన్నారనుకో. ఎ ఎలా ఉంటుంది? సో, ఛాన్సెస్ ఆర్ వెరీ బ్రైట్. అక్కడ క్వాలిటీ ఉంటుంది. ఒక మేనేజర్ రిఫరల్ వేరు. ఒక ఎంప్లాయీ రిఫరల్ వేరు. రైట్? సో, అక్కడ ఇంకా మీకు అథారిటీ ఛాన్సెస్ అనేది ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కంపేర్డ్ టు అదర్ యూ విల్ గెట్ మోర్ ఛాన్సెస్ టు వర్క్. గాట్ ఇట్? సో, దానికోసమే మనము లింక్స్ లింక్స్ అనేది ఏర్పాటు చేసుకుంటాం. ఇప్పుడు మామూలుగా మనం కూడా బయట జాబ్ దొరికినా దొరకకపోయినా మనం ఏం పని చేసినా కానీ మనం నెట్వర్కింగ్ అనేది చేసుకుంటూ ఉంటాం. సో, ఇక్కడ కూడా సేమ్ అప్లై అవుతుంది. రైట్? ఇక్కడ ఆఫ్ పేజ్‌లో కూడా మీరేం చేయాలంటే వేరే వెబ్‌సైట్స్ నుంచి లింక్స్ తీసుకురావాలి. ఓకే. అది కూడా మంచి మంచి వెబ్‌సైట్స్ నుంచి తీసుకొచ్చారనుకో మీ అథారిటీ పెరుగుతుంది. గూగుల్‌కి ఏమనిపిస్తుంది, అరే! ఇంత మంచి వెబ్‌సైట్‌లో వీడు లింక్ ఇచ్చాడంటే వీడు హి ఈజ్ ఆల్సో డూయింగ్ ఏ గుడ్ కైండ్ ఆఫ్ థింగ్. రేపొద్దున ఎవరైనా రిఫరెన్స్ ఇస్తే సో, ఈ వెబ్‌సైట్ నుంచి కూడా ర్యాంక్ ఇంప్రూవ్ చేసి ఈ వెబ్‌సైట్ చూడండి అని యూజర్స్‌కి చూపిస్తుంది. యూజర్స్ కూడా రెగ్యులర్‌గా మంచి ట్రాఫిక్ ఉండి, మంచి ఇన్ఫర్మేషన్, మంచి కంటెంట్ రెగ్యులర్‌గా చూస్తున్నారనుకో, దెన్ ఇంకా పైకెళ్తుంది. అలా, అలా, అలా మీరు ఫస్ట్ పేజ్‌కొచ్చే ఛాన్సెస్ ఉంటుంది. రైట్? దిస్ ఈస్ ద బిహైండ్. ఓకే. సో, హౌ టు గెట్ ద లింక్స్. ఇక్కడ నేను ఏమన్నాను? యూ నీడ్ టు గెట్ ద లింక్స్ ఫ్రమ్ అదర్ వెబ్‌సైట్. హౌ టు గెట్ ద లింక్స్. ఇక్కడ టు గెట్ ద లింక్స్ ఫ్రమ్ అదర్ వెబ్‌సైట్స్. సో, ఎందుకిస్తారు వేరే వెబ్‌సైట్ అయినా ఎందుకిస్తారు? ఎవరు మామూలుగా ఇవ్వరు. కానీ దీంట్లో ఒక ప్రాసెస్ ఉన్నాయి. దోస్ ప్రాసెస్ కాల్డ్ సబ్మిషన్స్. వాట్ వి కాల్ సబ్మిషన్స్. త్రూ సబ్మిషన్స్ వీ కెన్ గెట్ ద లింక్స్. సో, ఎలాంటి సబ్మిషన్స్ ఉన్నాయి? ఫస్ట్ ఈస్ ద డైరెక్టరీ సబ్మిషన్స్. యూ కెన్ నోట్ డౌన్ డైరెక్టరీ సబ్మిషన్స్. Second is the social media submissions. Social media submissions. Third, social bookmarking submissions. తర్వాత మనకి ఇంకా వేరే ఉన్నాయి. ఫోరం సబ్మిషన్స్. సో PPT or PDF or DOC submissions. Okay, and we have article submissions. Blog commenting. ఆ తర్వాత క్లాసిఫైడ్. గెస్ట్ పోస్ట్. సో, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్మిషన్స్ ఉన్నాయి. ఈ సబ్మిషన్స్‌లోకి వెళ్ళి మనం ఏం చేస్తామంటే, మనం మన వెబ్‌సైట్ అనేది లింక్ తెచ్చుకుంటామనమాట. దీస్ ఆర్ ద వాట్ ఆర్ ది సబ్మిషన్స్. ఈ సబ్మిషన్స్‌లోకెళ్తే ఈ సబ్మిషన్స్ ద్వారా మనము లింక్స్ అనేది తెచ్చుకోవచ్చు. సో, నంబర్ ఆఫ్ లింక్స్, క్వాంటిటీ ఆఫ్ ద లింక్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. చాలా వెబ్‌సైట్స్ ఉంటాయి. ఆ వెబ్‌సైట్స్‌లలోకెళ్ళేసి మనం, మనం సబ్మిట్ చేస్తూ ఉంటాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్
Any doubts so far? Okay. So now we will go for directory submissions first. What is this directory submission? So directory submissions అంటే ఏంది? సో డైరెక్టరీ సబ్మిషన్స్ అంటే ఏంది? సో డైరెక్టరీస్ ఆర్ నథింగ్ బట్ ఇది బిజినెస్ డైరెక్టరీ. ఓకే, వాట్ ఈస్ డైరెక్టరీ? బిజినెస్ డైరెక్టరీస్. ఓకే, వాట్ ఈస్ దిస్ బిజినెస్ డైరెక్టరీస్? ఇంతకుముందు ఎల్లో పేజెస్ అని మనకు కనిపించేది. ఓకే, సో మీకు ఐడియా ఉందో లేదో తెలియదు కానీ ఒక 10 years 15 years బ్యాక్ అయితే అప్పుడు ఎల్లో పేజెస్ అనేది బుక్ ఉండేది. సో దాంట్లో ఆల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఉండేది. ఓకే, సో ఆ బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉండేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్లంబర్ కావాలి. ఓకే, నాకు అమీర్పేటలో ఉన్నాను నేను, నాకు ఒక ప్లంబర్ కావాలి. సో ప్లంబర్ కావాలి అంటే నేను ఆ టైంలలో, ఇప్పుడంటే ఇంటర్నెట్ ఉంది, అప్పుడు ఇంటర్నెట్ లేదు ఏం లేదు, రైట్? సో అక్కడ ఏం చేయాలి? సో ఎల్లో పేజెస్ బుక్లోకి పోతే అక్కడ ప్లంబర్ ఫోన్ నంబర్స్ ఉండేవి. ఓకే, అవి కూడా ల్యాండ్ లైన్. ఓకే, సో ఆ ఫోన్ నంబర్స్ ఉండేవి. ఫోన్ నంబర్ చేస్తే వాడు ఆన్సర్ వచ్చేవాడు. నెక్స్ట్ డే వచ్చి వర్క్ చేసుకునేవాడు. సో ఇట్లా మనకు కావాల్సిన ఏదైతే ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్ ఆ ఎల్లో పేజ్లో లిస్ట్ చేసేవారు, ఏరియా వైజ్ అండ్ బిజినెస్ వైజ్. ప్లంబర్స్ అందరూ ఒక ఆ, దాంట్లో ఏరియా వైజ్ ప్లంబర్స్, అలాగే కార్పెంటర్స్ ఏరియా వైజ్ కార్పెంటర్స్, అలాగే ఉండేది. సర్వీస్ సెక్టర్ వైజ్గా ఉండేది. సో దాన్ని బట్టి మనం కాల్ చేసేవాళ్ళం. సో దీస్ ఆర్ కాల్డ్ ఎల్లో పేజెస్. అప్పుడు ఏంది? హార్డ్ కాపీ ఉండేది, ఒక బుక్ లెక్క ఇచ్చేవారు. 200 పేజెస్ 300 పేజెస్ బుక్ ఇచ్చేవారు. ఆ బుక్ ఫ్రీగా జనాలకి ఇచ్చేవాళ్ళు. సో ఆ జనాలు ఎవరైతే ఆ బుక్ తీసుకొని ఆ ఇన్ఫర్మేషన్ అనేది చేసేవాళ్ళు. దీస్ ఆర్ కాల్డ్ బిజినెస్ డైరెక్టరీస్. సో ఇలాంటి బిజినెస్ డైరెక్టరీస్ అదే ఆన్లైన్లో కూడా ఉన్నాయి. దీస్ ఆర్ కాల్డ్ ఆన్లైన్ డైరెక్టరీస్ అంటాం మనం. సో దాదాపు చాలా డైరెక్టరీస్ ఉన్నాయి, 10,000 డైరెక్టరీస్ దాకా ఉన్నాయి. సో వాట్ వి విల్ డూ, దీస్ డైరెక్టరీస్లో మన బిజినెస్ అనేది, ఇక్కడ మన వెబ్సైట్ అనేది ఒక బిజినెస్. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఫర్ ఫ్రీ. ఓకే, అది బ్లాగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో మనం ఏదో ఒక ఆశించే మనం వెబ్సైట్ చేస్తాం. ఓకే, సో వీ నీడ్ ర్యాంకింగ్ ఫర్ దాట్. సో వాట్ వీ నీడ్, అవర్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది ఆ డైరెక్టరీలో పెడతాం. సో ఆ డైరెక్టరీలో ఏమేమి ఇన్ఫర్మేషన్ అడుగుతుంది? నేమ్ ఆఫ్ ద బిజినెస్ టైటిల్ ఇన్ఫర్మేషన్, బిజినెస్ టైటిల్ అయింది, అండ్ నేమ్ ఆఫ్ ద బిజినెస్, నేమ్ ఏంది, నేమ్ ఆఫ్ ద కంపెనీ ఆర్ నేమ్, అండ్ ఫోన్ నంబర్ అండ్ వెబ్సైట్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఈ వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఆ వెబ్సైట్లో వాళ్ళు స్టోర్ చేసుకుంటారు. ఎవరైతే ఈ ఆన్లైన్ డైరెక్టరీస్కి వెళ్తే అక్కడ మన వెబ్సైట్ అనేది క్లిక్ చేస్తే మన వెబ్సైట్ రావడం, రైట్? సో దిస్ ఈజ్ ద ప్రాసెస్. సో ఇట్లా డైరెక్టరీ సబ్మిషన్స్ అనేవి ఉన్నాయి. సో వాట్ యూ నీడ్ టు డూ, యూ హ్యావ్ టు గో టు దిస్ బిజినెస్ డైరెక్టరీస్ అండ్ క్లిక్ ఆన్ దిస్ బిజినెస్ డైరెక్టరీస్. సో ఇలాంటి డైరెక్టరీస్ ఎక్కడ దొరుకుతాయి? వేర్ వీ కెన్ ఫైండ్ దిస్ డైరెక్టరీస్, హౌ టు గెట్ దిస్ డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్. సో anybody will give, if suppose I join in any company, whether company will give the list of directory websites? No, nobody will give the any information to you. Okay, they only say you have to do the submissions. Okay, whatever the submissions you want to do you can do, but I want daily 100 submissions. Okay, they may put the target also sometimes. సో కొన్ని కంపెనీస్ ఏంటంటే టార్గెట్ కూడా పెడుతుంది. సో నాకు ఇన్ని సబ్మిషన్స్ చేయాలి. సో ఎందుకంటే ఆన్ పేజ్ అనేది ఒక రోజుతో అయిపోతుంది. ఒక రోజు కూర్చుంటే కీవర్డ్ రీసెర్చ్ అంత ప్లేస్మెంట్ అంతా అయిపోతుంది. మిగతా 29 days నువ్వు ఏం చేస్తావు? సో యూ నీడ్ టు వర్క్ ఆన్ ద ఆఫ్ పేజ్. ఓకే, ఆఫ్ పేజ్ ఈజ్ ద ఓన్లీ ద థింగ్. సో డైలీ సబ్మిషన్స్ చేసుకుంటూ పోవాలి. సో హౌ కెన్ ఐ ఫైండ్? ఓన్లీ you have to go to the Google. In Google, what you need to do? So in Google, you have to type on directory submissions, directory submission sites.
ఓకే. లిస్ట్ 2020 వాటెవర్ ఇట్ మే బి. ఓకే. సో ఇలా టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత మీకు చాలా వెబ్సైట్స్ కనిపిస్తాయి. సో ఈ వెబ్సైట్లో 1000 డైరెక్టరీస్ ఉన్నాయి, ఈ వెబ్సైట్లో 1500, ఈ వెబ్సైట్లో 1800 వెబ్సైట్స్, లైక్ దిస్ మెనీ వెబ్సైట్స్ యూ విల్ హ్యావ్. Go to this website. Here you find the list of websites, right? So these are the websites. Okay. So ఇక్కడ మీకు చూస్తున్నారు. Here you can find lot of websites. What you need to do? Daily you need to go to this website and do this. ఇక్కడ 100 వెబ్సైట్స్ ఇచ్చారు, but he is claiming more than 1000, but we don't have that much. సో వేరే వెబ్సైట్కి వెళ్దాం. సో ఇక్కడ 350 వెబ్సైట్స్ ఉన్నాయంట. సో వి విల్ గో టు దిస్ 350. సో ఇక్కడ 350 తర్వాత వీళ్ళు ఏం రాశారు? హై డిఏ సబ్మిషన్ సైట్స్. హై డిఏ అంటే డొమైన్ అథారిటీ అంటాం. లేటర్ ఆన్ ఐ విల్ సే వాట్ ఈస్ డిఏ. ఓకే. అది డిఏ అంటే ఏంటో చెప్తాను. సో యూ హ్యావ్ టు గో ద దీస్ ఆర్ ద వెబ్సైట్స్. సో మనం ఏదైనా వెబ్సైట్కి వెళ్దాం. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ గో టు ద ఎనీ వెబ్సైట్స్. సో ఐ విల్ గో టు దిస్. సో ఇలా వెళ్ళాలి. గో టు దిస్ వెబ్సైట్. సో హియర్ యూ ఫైండ్, ఓకే, 24 డైరెక్టరీ అనేది ఒక వెబ్సైట్ ఉంది. సో ఇక్కడ ఆల్ కైండ్ ఆఫ్ బిజినెసెస్ ఉన్నాయి. సో మన బిజినెస్ ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ మై బిజినెస్ ఇస్ inspiremedia.tech అని ఒక వెబ్సైట్ ఉంది. సో దీనికి కావాలి, ఇది అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్ సంబంధించిన వెబ్సైట్. సో ఇక్కడ మనం మార్కెటింగ్ ఉందా లేదా అని చూసుకోవాలి. సో మార్కెటింగ్కి సంబంధించింది దేంట్లో దొరుకుతుంది? సో ఇక్కడ మనకి మార్కెటింగ్ అనేది ఏమీ లేదు. సో మనం దేంట్లో ఉన్నామో అది చూసుకోవాలి. మన బిజినెస్లో ఉంది. సో ఇది ఏంటంటే బిజినెస్లో వేసేయండి. సో దీంట్లో కూడా మార్కెటింగ్ ఉంటే మార్కెటింగ్ వేయండి, లేకపోతే టు గో టు ద రిలేటెడ్ ఫీల్డ్, లేదంటే అడ్వర్టైజ్మెంట్. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ మార్కెటింగ్ ఇక్కడే ఉంది. స్క్రీన్ స్క్రీన్ కనిపిస్తలేదా? సార్ వచ్చిందా ఇప్పుడు? ఒకసారి రిఫ్రెష్ చేయి. చేస్తున్నా సార్, రావట్లేదు. ఆల్రెడీ పెట్టాను, మళ్ళీ ఒకసారి. ఇప్పుడు ఓకే సార్. ఓకేనా? ఓకే, ఇంటర్నెట్ ఇష్యూస్ వల్ల. ఓకే, ఫైన్. సో ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ద వెబ్సైట్, మన వెబ్సైట్. సో ఇది 24 డైరెక్టరీ అనేది కనిపిస్తుందా? సో దిస్ ఈజ్ ద వెబ్సైట్. సో దీంట్లోకి ఒకసారి మళ్ళీ వెళ్తాను, బ్యాక్ వెళ్తాను. సో ఇది వెబ్సైట్లో మన బిజినెస్ కేటగిరీస్ అన్నీ ఉంటాయి. ఓకే. మనం ఏ కేటగిరీకి చెందిన వెబ్సైట్. సో ఇక్కడ మనం మార్కెటింగ్కి సంబంధించిన వెబ్సైట్. సో మనం బిజినెస్లోకి వెళ్దాం. మన బిజినెస్లో అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్ సంబంధించిన వెబ్సైట్. క్లిక్ ఆన్ ద అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్. ఓకే. ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? సో ఇక్కడ చూడొచ్చు, వేరే వాళ్ళు కూడా ఇలా రాశారు. మన వెబ్సైట్ కూడా ఇలా డిస్ప్లే అవుతుంది. సో ఇలా డిస్ప్లే కావాలంటే ఏం చేయాలి? ఓకే. సో హియర్ యూ విల్ ఫైండ్ ద సబ్మిట్ లింక్ అనేది ఉంటుంది. సబ్మిట్ లింక్ అన్న, సబ్మిట్ ద సైట్ అన్నది ఉంటుంది. సో ఇక్కడ కొంచెం దీనిగా క్లిక్ చేయండి. సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్లిక్ చేయాలి. సో ఇక్కడ చూడొచ్చు, ఫీచర్డ్ లింక్. ఓకే. టైప్ చూస్ దట్ లింక్ టైప్ అంటుంది. ఫీచర్డ్ లింక్ నో ఫాలో అని ఉంటుంది. ఫీచర్డ్ లింక్ డూ ఫాలో అని ఉంటుంది. డెల్ట్ లింక్ ఫ్రీ అని ఉంటుంది. సో యూ నీడ్ నాట్ టు గో టు దిస్ ప్రైస్. దీనికి వెళ్ళొద్దు, ఓన్లీ ఫ్రీ ఉన్న వెబ్సైట్స్కి వెళ్ళాలి. ఓకే. వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? స్టెప్ 3కి వెళ్దాం. ఓకే. ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టు టైటిల్ అడుగుతుంది అండ్ డిస్క్రిప్షన్ అడుగుతుంది, ఆల్ ద ఇన్ఫర్మేషన్. సో వాట్ యూ నీడ్ టు డూ, యూ హ్యావ్ టు గో టు ద టైటిల్.
సో టైటిల్ ఎలా దొరుకుతుంది ఈ వెబ్సైట్కి? సో టైటిల్లో ఇక్కడ చేస్తే ఉంటుంది, లేకపోతే అసలు ఏంది దేని గురించి ఉంది. సో ఈ హియర్ దిస్ ఈస్ ద టైటిల్, ఆర్ కెన్ గో టు ఎనీ అదర్ టైటిల్ విచ్ ఎవర్ రిటర్న్. దేని గురించి అనేది ఇన్ఫర్మేషన్ ఉంటే ఓకే. సో యాజ్ ఆఫ్ నో వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ కాపీయింగ్ దిస్ వన్, ఐఎమ్ పేస్టింగ్. సో కాపీ చేస్తాను, టైటిల్ పేస్ట్ చేస్తాను. ఓకే. లేదంటే ఇన్స్పైర్ మీడియా అని కూడా పెట్టి, ఇంత పెద్దగా కాకుండా ఇన్స్పైర్ మీడియా ఈస్ ఏ బెస్ట్ అడ్వర్టైజ్మెంట్ అడ్వర్టైజింగ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అనేది పెట్టేస్తాం. ఓకే. సో యూఆర్ఎల్ అడుగుతుంది. యూఆర్ఎల్ అంటే దిస్ వన్. సో కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు, హోమ్ పేజ్కి ఇవ్వాలా, లేకపోతే ఇక్కడ ఈ పేజ్కి ఇవ్వాలా, 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 ఏ పేజ్కి ఇవ్వాలి. సో చాలామంది హోమ్ పేజ్కి ఇస్తే సరిపోతుంది కదా, ఎస్ఈఓ అయిపోతుంది కదా అని. సో ఇక్కడ ఎస్ఈఓ ఏంటంటే యు ఆర్ నాట్ డూయింగ్ ఓన్లీ హోమ్ పేజ్, యూ టు డూ ద ఆల్ ద పేజ్కి చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఆన్ దిస్ పేజ్, ఈ పేజ్ మీద డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ మీద ఈ పేజ్ మీద వర్క్ చేస్తే ఈ పేజ్ ఇవ్వాలి, నాట్ హోమ్ పేజ్. సో విచ్ పేజ్ యు ఆర్ వర్కింగ్ ఆన్ ద ఎస్ఈఓ, దట్ పేజ్ యూ హ్యావ్ టు డూ. కొన్ని రోజులు దీని మీద వర్క్ చేయాలి, తర్వాత కొన్ని రోజులు దీని మీద వర్క్ చేయాలి, కొన్ని రోజులు దీని మీద వర్క్ చేయాలి. ఎంటైర్ వెబ్సైట్ యూ నీడ్ టు డూ. సో దట్ ఈస్ వై చాలా టైం అనేది టైం టేకింగ్ ప్రాసెస్. ఇట్ ఈస్ నాట్ దట్ నేను ఆన్ పేజ్ అన్నింటిలో చేసేసి ఓన్లీ హోమ్ పేజ్కి వెళ్ళేసి సబ్మిట్ చేస్తున్నా, సో ఆ తర్వాత ఈ ఒక పేజీ కనిపిస్తుందని కాదు. సో కొన్నిసార్లు మనకి ఇంటర్నల్ పేజ్ కూడా, ఈ పేజ్ కూడా కనిపించచ్చు. ఎవరైనా టైప్ చేస్తే ఈ పేజ్ కూడా కనిపించచ్చు, ఈ పేజ్ కూడా కనిపించచ్చు. సో ఎందుకంటే కొంతమంది డిజిటల్ మార్కెటింగ్ అని సెర్చ్ చేస్తారు, కొంతమంది సోషల్ మీడియా అని సెర్చ్ చేస్తారు, కొంతమంది ఎస్ఈఓ అని కూడా సెర్చ్ చేస్తారు. సో అకార్డింగ్ టు దట్ యూ హ్యావ్ టు గివ్. సో రేపు పొద్దున మీరు కంపెనీకి వెళ్ళినప్పుడు కొన్ని కంపెనీ కూడా చెప్తుంది ఏ ప్రోడక్ట్స్ నాకు ఎస్ఈఓ చేయాలి, ఏ పేజ్ మీద చేయాలి. సో ఆ పేజ్ మీదే చేస్తాం. ఒక 100 కోర్సెస్ ఉన్నాయి. 100 కోర్సెస్లో ఏ కోర్స్కి చేయాలి, డిజిటల్ మార్కెటింగ్ చేయాలా, వెబ్ డెవలప్మెంట్కి చేయాలా, పైథాన్కి చేయాలా అనేది వాళ్ళు కరెక్ట్గా చెప్తారు. సో ఆ పేజ్కే చేస్తాం. సో ఒక్కోసారి అన్ని పేజెస్ చేయమంటారు, అన్ని పేజెస్కి 100 పేజెస్కి మీరే చేయరు కాబట్టి ఇంకా ఇద్దరు ముగ్గురిని తీసుకుంటారు. సో అట్లా డివైడ్ చేస్తూ ఉంటారు. బట్ సో ప్రజెంట్లీ ఐఎమ్ డూయింగ్ ఫర్ దిస్ అనుకుందాం, కాపీ దిస్ వన్. It is not that home page, you have to do the for whichever the page it is required. ఓకే. సో ఇక్కడ తర్వాత కేటగిరీ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నాం, దిస్ వన్. ఓకే. డిస్క్ డిస్క్రిప్షన్. సో వాట్ ఈస్ దిస్ డిస్క్రిప్షన్ అడుగుతుంది. డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది. సో వాట్ ఎవర్ ద డిస్క్రిప్షన్ ఈజ్ దే యూ కెన్ రైట్ దిస్. ఇక్కడ దాకా రాదు. సో మీరు కాపీ చేసి పేస్ట్ చేయొచ్చు. ఓనర్ నేమ్ మీ పేరు ఇవ్వండి, లేకపోతే వర్ధన్న పేరు, మీ కంపెనీ ఓనర్ పేరు మీకు తెలిస్తే ఇవ్వండి, లేదంటే ఒక నేమ్ ఇవ్వండి. ఓకే. సో ఓనర్ ఈమెయిల్ అని అడుగుతుంది. ఈమెయిల్ ఐడి. ఈమెయిల్ ఐడి అంటే మీ జీమెయిల్ కావచ్చు, లేకపోతే కంపెనీకి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు కంపెనీ జీమెయిల్ కూడా ఇస్తుంది, ఆ జీమెయిల్ ఇస్తే సరిపోతుంది. సో ప్రజెంట్ అయితే నేను నా ఈమెయిల్ ఇస్తున్నా. ఓకే. సో బెటర్ టు టేక్. కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని కంపెనీస్ ఆ జీమెయిల్ కూడా ప్రొవైడ్ చేయవు. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక డమ్మీ ఈమెయిల్ చేసుకోండి, క్రియేట్ చేసుకొని అది ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్కి పర్పస్గా చేసుకోండి. ఎందుకంటే ఈ కొన్నిసార్లు ఏవేవో పిచ్చి పిచ్చి మెయిల్స్ వస్తూ ఉంటాయి. సో ఆ మెయిల్స్కి రెస్పాండ్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు, జంక్ మెయిల్స్ ఎక్కువగా వస్తాయి. సో దట్ ఈస్ వై యూ హ్యావ్ టు అవాయిడ్ యువర్ పర్సనల్ పేజ్. ఓకే. సో కీవర్డ్స్ అడుగుతుంది. ఏ కీవర్డ్స్? అడ్వర్టైజింగ్, సోషల్ మీడియా గురించి ఉంది కాబట్టి సోషల్ మీడియా కీవర్డ్స్, సోషల్ మీడియా మార్కెటింగ్. ఓకే. సో ఇంకేమైనా కీవర్డ్ కొట్టాలనుకుంటే ఇంకా కొట్టచ్చు. ఫేస్బుక్, సోషల్ మీడియా, ఫేస్బుక్ యాడ్స్, లైక్ దిస్. వాట్ ఎవర్ ద కీవర్డ్స్, హౌ మెనీ కీవర్డ్స్ ఆర్ దేర్, కామా పెట్టి మీరు ఎన్నైనా కీవర్డ్స్ పెట్టుకోవచ్చు. మెటా డిస్క్రిప్షన్ అడుగుతుంది. ఇదే మెటా డిస్క్రిప్షన్ కూడా ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే.
కొంచెం తక్కువ స్పేస్‌లో ఇది 250 దాంట్లోనే అడుగుతుంది. సో, ఐ అగ్రీ అని కొట్టండి. ఐ అగ్రీ. దెన్ యూ హ్యావ్ టు కంటిన్యూ. కంటిన్యూ అని ఇక్కడ ఉంటుంది. కొన్నిసార్లు సబ్మిట్ ఉంటది కొన్ని వెబ్‌సైట్‌లో. విచ్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్ యూ హ్యావ్ టు డూ దిస్. సో, ఇక్కడ మీకు ఇలా ఆప్షన్ కనిపిస్తుంది. వాట్ ఆప్షన్ విచ్ ఇట్ ఈస్ సేయింగ్ లింక్ సబ్మిటెడ్ వెయిటింగ్ ఫర్ అప్రూవల్. సబ్మిట్ అనదర్ లింక్. ఇలా మెసేజ్ అనేది వస్తుంది. సో, ఇలా వచ్చిందంటే దట్ ఈస్ ఫైన్. సో, ఏం చేయాలంటే మనము ఎక్సెల్ షీట్ తీసుకోవాలి. వాట్ వీ నీడ్ టు డూ? వీ నీడ్ టు టేక్ ద ఎక్సెల్ షీట్. సో, ఎక్సెల్ షీట్ ఎందుకు అంటే సో, కొన్నిసార్లు కంపెనీ ఏందంటే సో, ఇలాంటి లింక్స్ టార్గెట్ పెడతాయి మనకు. డైలీ 100 లింక్స్ చేయమని, 200 లింక్స్ చేయమని. సో, మనం ఏం చేయాలి? ప్రతి లింక్ మన ఈ ఎక్సెల్ షీట్‌లో పెట్టి at the end of the day we need to submit to the company. ఓకే, కంపెనీకి సబ్మిట్ చేయాలి. ఇన్ని లింక్స్ మీరు అన్నారు, 100 లింక్స్ చేశాను. దిస్ ఈస్ ద ప్రూఫ్. ఓకే, సో వితౌట్ నేను చేసిన అంటే నంబర్ కదా, కంపెనీ వాంట్స్ ద ప్రూఫ్. సో దట్ ఈస్ వై దిస్ ఎక్సెల్ షీట్. ఈ ఎక్సెల్ షీట్ ఎలా చేసుకోవాలి అంటే ఇక్కడ సింపుల్, మీరైనా ఓన్గా చేసుకోవచ్చు. సో దిస్ సీరియల్ నంబర్, డైరెక్టరీ నేమ్, ఏ డైరెక్టరీ నేమ్ అయితే ఆ డైరెక్టరీ నేమ్. ఓకే, సో డైరెక్టరీ నేమ్ తర్వాత సబ్మిట్ చేశారా లేదా. కొన్నిసార్లు సబ్మిట్ అవుతాయి, కొన్నిసార్లు సబ్మిట్ కావు. అందుకే పైన ఎస్ ఆర్ నో అని పెట్టుకొని ఇలా పెట్టుకోండి. సబ్మిట్ చేస్తే ఓకే, సబ్మిట్ చేయకపోతే ఎందుకు సబ్మిట్ కాలేదు, రీమార్క్స్. ఒకవేళ సబ్మిట్ కాకపోతే ఆ రీమార్క్స్ ఇవ్వండి. ఓకే, సబ్మిట్ అయితే సబ్మిటెడ్ అని కొట్టేసేయండి. ఓకే, నెక్స్ట్ ఏ పేజ్కి విచ్ పేజ్ యు ఆర్ డూయింగ్. ఓకే, సో మన కంపెనీలో హోమ్ పేజ్కి చేస్తున్నారా లేకపోతే ఇక్కడ సోషల్ మీడియా పేజ్కి చేస్తున్నాం. ఆ లింక్ అయినా పెట్టండి, ఇలా రాయండి. ఓకే, ఏ రోజు చేస్తున్నాం. సో వాట్ ఈస్ టుడేస్ డేటెడ్ ఏ రోజు చేస్తున్నాం. సో 28th రోజు చేస్తున్నాం, 28th December. ఓకే, లైక్ దిస్ యూ కెన్ రైట్. సో ఇంకేముంటుంది, కీవర్డ్స్, విచ్ కీవర్డ్ యు ఆర్ వర్కింగ్. సో ప్రైమరీ కీవర్డ్ ఏంది, సెకండరీ కీవర్డ్ ఏంది. ఇక్కడ ప్రైమరీ కీవర్డ్ మెయిన్గా రాయండి, సోషల్ మీడియా మార్కెటింగ్. సో వాట్ ఎవర్ ద ప్రైమరీ కీవర్డ్ ఆల్రెడీ యూ ఆర్ డన్ ఇన్ ద ఆన్ పేజ్, అదే కీవర్డ్ పెట్టండి. సో రిమార్క్స్ ఏం లేదు, సబ్మిటెడ్ అయింది. సో ఇక్కడ వెబ్సైట్ 1 డైరెక్టరీస్కి వెళ్ళండి. సో ఎక్కడ ఉంది మన డైరెక్టరీ, ఇక్కడ ఉంది. ఇక్కడ ఉంది డైరెక్టరీ, కాపీ. సో ఇలా. ఓకే, డైరెక్టరీ నేమ్ యూ హ్యావ్ టు గివ్ అండ్ ఎస్. సబ్మిట్ అయింది కాబట్టి ఎస్. ఒక్కోసారి సబ్మిట్ కాకపోతే నో. ఎందుకు కొన్నిసార్లు సబ్మిట్ కావంటే ఒక్కొక్కసారి సర్వర్ ప్రాబ్లం ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఓపెన్ కాకపోవచ్చు, ఒక్కొక్కసారి పేమెంట్ అడుగుతుంది. సో యూ హ్యావ్ టు గో ఫర్ ఓన్లీ ఫ్రీ. ఓకే, ఫ్రీ ఉన్న ఆప్షన్స్కే వెళ్ళాలి. బట్ ఇట్ లైక్ దిస్ సేవ్ చేసుకోవాలి. సో యూ కెన్ సేవ్. నేను ఇది మీకు పంపిస్తాను ఎక్సెల్ షీటు, తర్వాత ఫ్యూచర్లో మీకు ఉపయోగపడుతుంది. సోషల్ సారీ ఆఫ్ పేజ్ లింక్స్ ఎస్సీఓ, ఆఫ్ పేజ్ ఎస్సీఓ అని ఉంది. ఓకే, సో ఇలా ప్రతి దానికి చేసుకోవాలి. ఇదేంటి, దీనికి డైరెక్టరీ సబ్మిషన్స్. ఓకే, సో ఇక్కడ డైరెక్టరీ సబ్మిషన్స్ తర్వాత మీరు సోషల్ బుక్ మార్కింగ్ చేసినప్పుడు సోషల్ బుక్ మార్కింగ్ లైక్ దిస్ మెనీ లింక్స్ యూ హ్యావ్ టు డూ. సో ఏ రోజు ఎప్పుడు చేశారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ యూ హ్యావ్ టు మెయింటైన్ ద రికార్డ్. కొన్నిసార్లు ఎప్పుడో ఒకసారి పిలవచ్చు మిమ్మల్ని, పిలిచి ఏం సబ్మిషన్ చేసామంటే సో ఇక్కడ మీకు అన్ని డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. ఓకే, సో లైక్ దిస్ యూ హ్యావ్ టు వర్క్. ఓకే, సో we will go to the next thing. సో దీస్ ఆర్ ద డైరెక్టరీస్. అలాగే ఇంకో వెబ్సైట్ తీసుకోవాలి, ఇంకో వెబ్సైట్. ప్రతి వెబ్సైట్లోకి వెళ్ళేసి ఇదే ప్రాసెస్ ఫాలో అవుతుండాలి. కొన్ని వెబ్సైట్స్లో పేమెంట్ అడిగితే సో ఇక్కడ మీరు రాయొచ్చు. సో సమ్ XYZ డైరెక్టరీ నాట్ సబ్మిటెడ్. సో వై యు ఆర్ నాట్ సబ్మిటెడ్, ఇట్ ఈస్ ఆస్కింగ్ ద పేమెంట్. ఓకే,
ఎందుకు అంటే కొన్నిసార్లు ఏంటంటే మీరు 100 వెబ్‌సైట్స్‌కి వెళ్తారు. బట్ అక్కడ కొన్ని వెబ్‌సైట్స్ ఓపెన్ కావు. కొన్ని వెబ్‌సైట్స్ పేమెంట్ అడుగుతుంది. ఇలాంటి ప్రాసెస్ అనేది జరుగుతది. సో, అలాంటిది ఒక 20, 30 వెబ్‌సైట్స్ అయినాయనుకో, రేపొద్దున కంపెనీకి మీరు 100 వెబ్‌సైట్స్ చేసాం గానీ, మీరు సబ్మిట్ చేసేటప్పుడు ఏం చేస్తారు? 70 కనిపిస్తాయి. ఎందుకు తక్కువ చేస్తున్నావు? ఎక్కువ చెయ్యి అని మాట్లాడతారు. సో, అలాంటివి కాకుండా సబ్మిట్ అయినా కాకుండా మీరు అక్కడ పెట్టండి. పెట్టడం వల్ల ఏమవుతుంది? దే కెన్ నో సార్ నేను ఈ వెబ్‌సైట్‌కెళ్ళాను. ఈ వెబ్‌సైట్‌కెళ్ళినందుకు ఒక 5, 10 మినిట్స్ నాకు టైం వేస్ట్ అయింది. అలా 30 మినిట్స్, 10 మినిట్స్ యేసుకున్నా గానీ 2, 3 అవర్స్ మీకు వేస్ట్ అవుతుంది. ఆ వేస్ట్ టైమ్ అనేది మీరు అన్నెసరీ మాటలు పడాల్సొస్తుంది. ఓకే. కంపెనీస్‌లో అయితే అలా చేయండి. ఓకే. సో, లైక్ దిస్ యూ హావ్ టు వర్క్. నెక్స్ట్ ఈస్ ద నెక్స్ట్ ఈస్ ద వాట్? సోషల్ మీడియా సబ్మిషన్స్. వాట్ ఈస్ దిస్ సోషల్ మీడియా సబ్మిషన్స్? సోషల్ మీడియా అంటే మీకు తెలిసిందే. సోషల్ మీడియా సబ్మిషన్స్. సో, సోషల్ మీడియా సైట్స్ కూడా మీకు చాలా తెలుసు. సో, నాట్ ఓన్లీ ఫేస్‌బుక్ కాకుండా మనకి చాలా వెబ్‌సైట్స్ ఉంటాయి. సో, సోషల్ బుక్ మార్కింగ్ అని కూడా అంటాం. సో, యూ ఫేస్‌బుక్ ఇలాంటి దాంట్లో మనం ఏందంటే పోస్ట్ చేస్తాం. పోస్ట్ చేసి మనం అక్కడ లింక్ పెడతాం. సో, మన ఫేస్‌బుక్ కానీ చాలా మటుకు ఇన్‌స్టాగ్రామ్ గానీ ఏదైనా ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్ళినా ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌స్టాగ్రామ్. సో, ఇది కొత్త అకౌంట్ చేసినట్టున్నాను. సో, ఇక్కడ మనకేం లేదు. డిజిటల్ మార్కెటింగ్. సో, ఇక్కడ ఏదో ఒక వెబ్‌సైట్‌కెళ్తే వాళ్ళేం చేస్తారు, మాక్సిమం ఇక్కడ లింకులు పెడతా ఉంటారు. ఇక్కడ లింక్ పెడతా ఉంటారు. సో, ఇక్కడ లింక్ పెట్టారా? వీళ్ళు పెట్టలేదు. సో, మాక్సిమం ఇక్కడ లింక్ పెడతారు. సో, దిస్ ఈస్ ద లింక్. ఓకే. ఫర్ మోర్ డీటెయిల్స్ దిస్ ఈస్ ద వెబ్‌సైట్ లింక్ అనేది పెట్టారు. సో, లైక్ దిస్ యూ కెన్ పుట్ దిస్ లింక్ ఫాలో అని పెట్టేస్తే like this you can do the your company. Okay. So this is the social media పోస్ట్ రాసేసి లాస్ట్ కింద ఇక్కడ మీ వెబ్సైట్ లింక్ అనేది పెట్టచ్చు. సో దట్ ఈస్ గా సోషల్ మీడియా. అపార్ట్ ఫ్రమ్ సోషల్ మీడియా మనకి సోషల్ బుక్ మార్కింగ్ అని కూడా దొరుకుతాయి. సో వాట్ ఈస్ దిస్ బుక్ మార్కింగ్ సైట్స్? ఈ బుక్ మార్కింగ్ సైట్స్ అంటే ఏంది, ఎందుకు చేయాలి? సో వై ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్? బుక్ మార్క్ అంటే ఏంది? సో మనము ఇక్కడ ఈ బ్రౌజర్లో మనం వర్క్ చేస్తున్నాం. మనం ఏ బ్రౌజర్లో వర్క్ చేస్తున్నాం? క్రోమ్ వెబ్ బ్రౌజర్. సో మనం మామూలుగా ఇక్కడ ఈ క్రోమ్ వెబ్ బ్రౌజర్ ఉంది. అలాగే మనకి మైక్రోసాఫ్ట్ బ్రౌజర్ ఉంది. సో డిఫరెంట్ సఫారీ బ్రౌజర్ ఉంది. ఇలా ఆర్ డిఫరెంట్ వెబ్సైట్ బ్రౌజర్స్ ఉంటాయి. ఓకే. సో నేను ఇక్కడికి వెళ్ళాను. ఐ వెంట్ టు ద క్రోమ్ వెబ్ బ్రౌజర్. ఈ క్రోమ్ వెబ్ బ్రౌజర్లో వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను ఈ వెబ్సైట్ అనేది చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ టైం. సో నేనేం చేస్తాను, ఇక్కడ బుక్ మార్క్ చేసుకుంటాను. దిస్ ఈజ్ ద బుక్ మార్క్. బుక్ మార్క్ దిస్ ట్యాబ్, బుక్ మార్క్ దిస్ అంటే ఏం చేస్తుంది, ఈ లింక్ అనేది సేవ్ చేసుకుంటుంది. ఎక్కడ? నా బ్రౌజర్లో సేవ్ చేసుకుంటుంది. ఇన్ ఫ్యూచర్ ఇఫ్ ఐ వాంట్ టు రిఫర్ దిస్ వెబ్సైట్, సింప్లీ ఇక్కడ ఆల్రెడీ నేను కొన్ని బుక్ మార్క్ చేసుకున్నాను. ఇక్కడ క్లిక్ చేస్తే ఆ వెబ్సైట్ కనిపిస్తుంది. ఇక్కడ ఆ వెబ్సైట్ కనిపిస్తుంది. దిస్ ఈజ్ బుక్ మార్క్. కానీ ఏమవుతుంది అంటే, సో ఇది ఏంటంటే బుక్ మార్క్ చేసుకునేది నా పర్సనల్ ల్యాప్టాప్లో చేసుకున్నా. బట్ వెన్ ఐఎమ్ అవుట్ సైడ్, నేను వేరే ఎక్కడికో వెళ్ళాను. బట్ ఐ కాంట్ క్యారీ ఆల్ ద టైమ్స్ మై ల్యాప్టాప్స్. నేను ఊరికి వెళ్ళాను, నేను ల్యాప్టాప్ క్యారీ చేయను. సో నేను ఖాళీగా ఉన్నాను, ఏదైనా ఇన్ఫర్మేషన్ చూద్దామని. అప్పుడు ఏం చేస్తుంది, ల్యాప్టాప్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, నేనేమి యాక్సెస్ చేయలేదు. సో అలాంటి దానికోసమే సోషల్ బుక్ మార్కింగ్ వెబ్సైట్స్ వచ్చాయి. So what is this social bookmarking? So whatever you are storing that link in your website, you can store in a other website. ఒక వెబ్సైట్లో స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకొని విత్ ఏ లాగిన్ యాక్సెస్, అంటే మనం లాగిన్ చేసుకొని మన పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. అప్పుడు ఎక్కడ వెళ్ళినా మీరు ఆ లాగిన్ పాస్వర్డ్తోని ఓపెన్ చేసుకొని ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ సోషల్ బుక్ మార్కింగ్. అంటే వేరే వెబ్సైట్స్లలో మనం
మన లింక్స్ అనేది కాపీ చేస్తాం సింపుల్ మన భాషలో. ఓకే. సో దీస్ ఆర్ సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్. సో అక్కడ మనం ఏం చేయాలి? సో ఇక్కడ కూడా మనకి చాలా లింక్స్ ఉంటాయి, వెబ్సైట్స్ ఉంటాయి. లైక్ రెడిట్ కానీ, ఇది కానీ, ఫ్లిప్‌బోర్డ్ కానీ, టంబ్లర్ కానీ. దీస్ ఆర్ ద వెబ్సైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గో ఫర్ టంబ్లర్. సో టంబ్లర్‌కి వెళ్తే సో ఇక్కడ దీస్ ఆర్ ద టంబ్లర్. సో లాగిన్ కావాలి. ఫస్ట్ టైం అయితే సైన్ అప్ కావాలి. లేదా నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను. సో చూద్దాం అకౌంట్ ఇక్కడ దాకా వచ్చింది. సో ఐఎమ్ లాగిన్ విత్ మై జీమెయిల్. సో కొన్ని కంపెనీస్ అయితే జీమెయిల్ అడుగుతుంది, నాకు అడుగుతుంది ట్యాప్. ట్యాప్ దిస్ వన్. ఇక్కడ అడుగుతుంది. ఓకే, ఐఎమ్ గివింగ్ యాక్సెస్. ఓకే, కంటిన్యూ. ఓకే, ఇక్కడ పాస్వర్డ్ ఏంది? పాస్వర్డ్ మర్చిపోయాను. పాస్వర్డ్ అడుగుతుంది, నాకు గుర్తులేదు పాస్వర్డ్. లేదంటే సైన్ అప్ కావాలి. ఇలా సైన్ అప్ కావాలి అంటే యువర్ జీమెయిల్. ఓకే, ఇది ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే వీ విల్ గో ఫర్ అనదర్ వెబ్సైట్. విచ్ వెబ్సైట్ పోకూడదు? రెడిట్కి వెళ్దాం. రెడిట్ ఈజ్ ఈజీ. రెడిట్, దిస్ ఇస్ ద రెడిట్. లాగిన్ కండి రెడిట్కి. సో కంటిన్యూ విత్ యువర్ జీమెయిల్ ఐడి. సో ఇక్కడ రెడిట్లోకి వచ్చేసాను. సో హియర్ యూ కెన్ క్రియేట్. ఓకే, సో ఇక్కడ క్రియేట్ చేయొచ్చు, ఇక్కడ ఉంది. సో క్లిక్ ఆన్ దిస్ క్రియేట్. క్రియేట్ పోస్ట్ అని కనిపిస్తుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. కమ్యూనిటీ అంటే మనం ఎవరికి పంపించాలి. సో ఇక్కడ కమ్యూనిటీస్ ఉంటాయి. సో విచ్ ఎవర్ ద కమ్యూనిటీ యూ వాంట్ టు సెలెక్ట్, యూ కెన్ సెలెక్ట్. ఓకే, లైక్ దిస్. ఓకే, టైటిల్ రాయొచ్చు, వాట్ ఎవర్ ద టైటిల్. సో టైటిల్ ఏంటి? డిజిటల్ మార్కెటింగ్. ఇది సంబంధించింది ఏంటంటే టైటిల్ రాదు. డిజిటల్ మార్కెటింగ్ ఏఐ టూల్స్. సో ఏఐ టూల్స్ గురించి ఏదైనా రాయండి. సో దేర్ ఆర్ మెనీ ఏఐ tools like copy AI, ChatGPT and Gemini. ఇలా లైక్ దిస్. పోస్ట్ పెట్టేటప్పుడు అండ్ ఇక్కడ మన ఇన్స్పైర్ మీడియా .tech ఇది ఇలా పెట్టండి. మన వెబ్సైట్ ఇక్కడ లింక్ పెట్టేసి ఇక్కడ పోస్ట్ చేయండి. సో లైక్ దిస్ యూ కెన్ పోస్ట్ కంటెంట్ ఫ్లేవర్. ఇంకా బాగా రాయమంటుంది. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ సేయింగ్ అలాంటి తీసేసి. సో లైక్ దిస్ యూ కెన్ పోస్ట్ ఇట్. ఆల్రెడీ పోస్ట్ అయిపోయింది మనది. సో ఇట్లా మనకి పోస్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. నంబర్ ఆఫ్ పోస్ట్. ఇంకోటి ఉంది పింట్రెస్ట్ అని ఉంది. విల్ గో ఫర్ పింట్రెస్ట్.
సో పింట్రెస్ట్ ఇండియా అని ఉంటుంది. ఓకే. సో ఇక్కడ డిఫరెంట్‌గా కనిపిస్తది. ఇమేజెస్ ఎక్కువగా స్టోర్ చేసుకుంటుంటాం. సో దిస్ ఈజ్ మై వెబ్‌సైట్. సో ఇక్కడ మనం ఏదైనా చేయొచ్చు. లైక్ దిస్ యూ కెన్ సీ. ఓకే. రెగ్యులర్‌గా చేస్తే బాగా వస్తుంది. సో ప్రొఫైల్‌లోకెళ్ళేసి యూ నీడ్ టు గో ఫర్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్. ఇది ప్రొఫైల్ క్రియేట్ అని ఉంటుంది. క్రియేట్ ఏ కేటలాగ్, క్రియేట్ ఏ పిన్ అని ఉంటుంది. ఆర్గానిక్ చేయండి, పెయిడ్ కాకుండా. సో క్రియేట్ ఏ పిన్. సో ఇక్కడ మనం ఇమేజ్ పెట్టాలి, ఏదైనా ఇమేజ్. ఇది ఏదైనా ఇమేజ్ అనేది కంపల్సరీ ఉండాలి. సో వాట్ ఎవర్ ద ఇమేజ్, ఐ విల్ గో ఫర్ దిస్ ఇమేజ్. ఓకే. ఇమేజ్ నేను యాడ్ చేస్తాను. సో ఇక్కడ ఏంది, సో డిజిటల్ మార్కెటింగ్, లర్న్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని పెట్టండి. ఓకే. సో వాట్ ఎవర్ ద గెట్ క్రిస్మస్ ఆఫర్. ఓకే. లింక్, మన వెబ్సైట్ లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ పెట్టేద్దాం. సో హియర్ వాట్ ఈస్ ద వెబ్సైట్. సో ఇన్స్పైర్ మీడియా, దిస్ ఇస్ copy. So whatever the things are there, like this you can బోర్డ్ అంటే కేటగిరీస్. మనం ఆల్రెడీ కేటగిరీ క్రియేట్ చేసుకున్నాం ఇలా. ఓకే. సో ట్యాగ్స్ రాయొచ్చు, అండ్ ట్యాగ్స్ అంటే కీవర్డ్స్. ఓకే. సో డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించిన కీవర్డ్స్. లైక్ దిస్ యూ కెన్ యాడ్ ఎనీ నెంబర్ ఆఫ్ మీ ప్రైమరీ కీవర్డ్ అని యాక్సెస్ పబ్లిష్ చేయండి. సో ఏమవుతుంది, మనకి పబ్లిష్ అయిపోయింది. ఇక్కడ వ్యూ కూడా చూసుకోవచ్చు. సో హియర్ యూ కెన్ సీ యువర్ లింక్. మన వెబ్సైట్ లింక్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మన వెబ్సైట్ లింక్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మన వెబ్సైట్, వేరే వాళ్ళు ఎవరైతే చేశారో వాళ్ళ వెబ్సైట్ లింక్స్ అనేది కనిపిస్తాయి. సో వీ హ్యావ్ ద వెబ్సైట్ లింక్స్. ఓకే. వేరే వెబ్సైట్, ఇది పింట్రెస్ట్లో మన వెబ్సైట్ లింక్ కనిపించింది. లైక్ దిస్ వీ విల్ డూ ద డిఫరెంట్ థింగ్స్. ఓకే. సో లైక్ దిస్ యూ కెన్ గెట్ ద lot of activities. You need to work on the activities. Got it? So these are the some of the submissions. Social media, social bookmarking, you don't do same way. So directly we have completed. Tomorrow we will go for forum gani, article submissions gani, ఇవన్నీ కంప్లీట్ చేద్దాం. ఓకే. సో ఎనీ డౌట్స్ సో ఫర్? No, sir. ఓకే. థ్యాంక్ యూ ఫర్ కనెక్టింగ్.